కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటింది. ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? బేసిక్గా ఒక వైపు అయితే బాగుందని చెప్పాలి, ఇంకో వైపు అయితే బాగాలేదని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు ఎవరు పోయి వైసీపీ వాళ్ళ ఇంటి మీద దాడి చేయమని ఏం చెప్పరు. బేసిక్గా మరి టీడీపీ నాయకులు ఎందుకు చేస్తున్నారేమో తెలియదు. కొంతమంది అయితే ఇళ్ళ మీదకి రావడం, అంటే వాళ్ళు బెటర్ ఏమన్నా కొంచెం పనులు చేస్తే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. స్టిల్ వీళ్ళైతే పెద్దోళ్ళు చేస్తున్నారు, ఇంకా కొంచెం బెటర్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఏంటి రెడ్ బుక్ పాలన అంటే రెడ్ బుక్ పాలన అంటే జరుగుతుందని నేను కొన్ని కొన్ని దగ్గర చూసాను అన్న, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది. బేసిక్గా నేను హైదరాబాద్ వచ్చిన, నాకైతే నేను పెద్ద పట్టించుకోవట్లేదు పాలిటిక్స్. సో ఇంకా నా తెలిసిన తోటికైతే ఇంకా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. లాస్ట్ టైం జగన్ గారు కూడా బాగానే చేశారు. స్టిల్ ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది. ఇప్పుడు అమరావతి గురించి నీ ఒపీనియన్ ఏంటి? అమరావతి బెస్ట్ అనే చెప్పాలన్న, ఎందుకంటే సెంట్రల్ ఉంటుంది కదన్న మన ఏపీకి. ఇప్పుడు జగన్ తీసుకెళ్ళి మన అక్కడ పెట్టినాడు, ఇక్కడ వైజాగ్లో. సో ఇప్పుడు వైజాగ్లో పెట్టడం వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ ఉంది. ప్లస్ ఏమంటే ఆల్రెడీ ఇది డెవలప్డ్ కాబట్టి కొంచెం బడ్జెట్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పి తను చూశాడు. సో ఇప్పుడు ఇక్కడ పెడితేనేమో కొంచెం మిడిల్ ఆఫ్ ది ఏపీ ఉంటుంది కాబట్టి నాకైతే అమరావతి బెస్ట్ అని నేను అనుకుంటున్నా. అంటే కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ లాంగ్ టైం, అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టొచ్చు అది డెవలప్ అవడానికి బేసిక్గా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 ఇయర్ దాటేసింది. ఓకే, వచ్చే అవకాశం ఉందంటే ఇచ్చే అవకాశం ఉందా? ఏమో అది నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు అనుకుంటున్నాను నేనైతే బేసిక్గా అది. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు ఎలక్షన్ల ముందు. అదే ఎలా ఉండబోతుంది ఒకవేళ చేస్తే? పాదయాత్ర అనేది ఏదో కొంచెం పాదయాత్ర చేస్తే గెలుస్తారనేది ఒక నమ్మకం లాగా అయిపోయింది అన్న. అంటే ఏపీలో బేసిక్గా అంటే ఎవరు ఓడిపోలేదు ఇంత మట్టికి పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు. ఏమో అది వెళ్ళి ఇంకా మనుషుల్లోకి వెళ్ళి ప్రజలు అన్నీ తెలుసుకొని మంచిగా చేస్తే వెల్ అండ్ గుడ్. నార్మల్గా మళ్ళీ వచ్చి అదే పాలిటిక్స్ చేస్తూ ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అదే డబ్బులు తింటూ ప్రజలకు ఏం చేయకుండా, బేసిక్గా ప్రజలే పిచ్చోళ్ళు అన్న చెప్పాలంటే. ఏమంటే మనం ఓటేస్తున్నాం కదా, ఓటేసే ముందు డబ్బులు తీసుకోకుండా దేనికి వేస్తున్నాం, ఏం వేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే కరెక్ట్గా ఉంటుంది. డబ్బులు తీసుకుంటారు, ఎవడికి ఓటేస్తారు, దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పనులు చేయలేదు అంటారు. ఎందుకు చేస్తారు? నువ్వు డబ్బులు తీసుకోలేదు అనుకోనా, నీకు అడగడానికి క్వశ్చన్ ఉంటుంది బేసిక్గా. డబ్బులు తీసుకుంటావు, తర్వాత నాకు అది చేయలేదు, అది పడలేదు, ఇది పడలేదు అంటే ఎందుకు చెప్పానా? కొన్ని ఇంకా మనం ఒక హైదరాబాద్ అలా ఇలా కొంచెం అవ్వాలనుకుంటే కొన్ని పథకాలు తగ్గించాలన్న. బేసిక్గా కొన్ని అన్నెసరీ పథకాలు ఉన్నాయి, అవన్నీ అవసరం లేదని నా ఫీలింగ్. బట్ వాళ్ళు మనకన్నా ఎక్కువ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకేం తెలుసు మనకేం తెలియదు కదా అది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు అన్న. బేసిక్గా అన్నీ పట్టించుకుంటున్నారు, ఇంకా పట్టించుకోవాల్సింది చాలా ఉంది. అంటే ఆయన నార్మల్ మనిషి ఏం కాదన్న, ఎందుకంటే సినిమాల్లో అంత పెద్ద స్టేజ్లో ఉండి చిరంజీవి వాళ్ళ తమ్ముడు చాలా బాగా కష్టపడ్డాడు సినిమాల్లో కూడా. నేను ఫ్యాన్ బేసిక్గా, ఆయనకి చాలా బాగా యాక్ట్ చేస్తాడు. బట్ ఇంకా పాలిటిక్స్లో ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఇంకా చేస్తాడు ఆయన డామ్ షూర్గా, ఇంకా చేయాలి. ఫ్యాన్ అన్నా ఒకటి అడుగుతున్నా, ఎలా ఉంది ఫ్యాన్? నా ఫ్యాన్ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న, మర్చిపోవద్దు. అంటే నార్మల్గా ఫ్యాన్ అంతే. ఎలా అనిపించింది హరిహర వీరమల్లు ట్రైలర్? ఓకే నా బాగానే ఉంది అనిపిస్తుంది. వార్ 2 గురించి వెయిటింగ్. వార్ 2 వస్తే చొక్కాలు చింపుకోవడమే ఇంకా. ఓకే, ఇప్పుడు ఒకవైపు హృతిక్ రోషన్ బాడీ, ఒకవైపు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంట? ఇంక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి, ఆస్కార్లోనే మాట్లాడేసినారు కదా, ఇంకేం మాట్లాడతాను చెప్పు. మనం ఆ స్టేజ్ కూడా కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు అదే డేట్కి కూలీ రాబోతుంది. ఏది అంటే ఎలా రెండు ఎలా ఉండబోతాయి అంట? కూలీ కూడా బాగానే ఉంటుంది అన్న, ఎందుకంటే లోకేష్ కనకరాజు ఏమీ నార్మల్ డైరెక్టర్ కాదు. బేసిక్గా మాస్టర్, విక్రమ్ అవన్నీ చూస్తేనే మనం చెప్పొచ్చు ఎట్లాంటి డైరెక్టర్ అనేది, డైనమిక్ డైరెక్టర్. సో తను కూడా బాగానే చేస్తాడు, 2 హిట్ అయితే నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ అన్న, బాయ్.